ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐనవోలు గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల. ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడి అమానుషం. నిరసన ర్యాలీ నిర్వహించిన వినుకొండ జర్నలిస్టులు. ఐనవోలు గ్రామం నందు గ్రామ సచివాలయం నూతన భవన ప్రారంభోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో పాటు నల్లేరు వాగుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జి నిర్మాణంను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ఆడపడుచులకు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో పట్టణ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ అధ్యక్షతన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా జీవి ఆంజనేయులు హాజరయ్యి జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో జర్నలిస్టుపై వైసీపీ నాయకులు కార్యకర్తలు జరిపిన దాడికి వినుకొండ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు యార్లగడ్డ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఇటీవల రాప్తాడులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు చేసిన విచక్షణారహితమైన వైసీపీ సామూహిక దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వీడియోల ద్వారా గుర్తించి వారిపై హత్యాయత్నం నేరం మోపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వినుకొండ శివస్తూపం సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టు అతని వృత్తిలో భాగంగా ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణ ఫోటోలు తీస్తుండగా విచక్షణారహితంగా ఏదో ఒక గుంపు దాడి, ఒక మూగదాడి చేసినట్లు విచక్షణారహితంగా దాడి చేసి ఘోరంగా గాయపరిచి అతను మనిషి అనేది కూడా చూడకుండా గొడ్డును బాదినట్టు బాధడం చాలా దారుణం. అయితే ఎవరైనా సరే ఈ దాడి చేసింది కూడా ఎవరో కాదు, అందరూ బియ్యం, ఇసుక, మద్యం మాఫియాకి చెందిన వ్యక్తులే ఈ శ్రీకృష్ణ మీద దాడి చేసిన వ్యక్తులు. అయితే అతను ఇప్పుడు అన్ని అవయవాల్లో అన్ని పక్కటెముకలు ఇరిగిపోయి ఇప్పుడు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. ఇటువంటి దాడులు ఇక ముందు పునరావృతం కాకుండా
ఉండాలంటే జర్నలిస్టులు అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ దాడిని ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించి, వీడియోలన్నీ ఉన్నాయి, వాళ్ళని పట్టుకోవడం పెద్ద సమస్య కాదు పోలీసులకి. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. ఇంతవరకు ఒకళ్ళని గుర్తించిన పాపాన పోలేదు, ఒకళ్ళని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వినుకొండ జర్నలిస్టు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను. కూలీ చేసే విధంగా మనం దేశంలోనే 4వ పిల్లర్గా చెప్పుకుంటున్న మీడియా. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏమి జరిగినా కానీ క్షణాల్లో మనకి చూపించి అక్కడ ఏమి జరిగినా మనకి తెలియపరిచే మీడియా పైనే ఈరోజు దాడులు జరుగుతాయంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. మన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరు ఫోటోగ్రాఫరు రామకృష్ణ గారు అక్కడేదో జరుగుతున్న సన్నివేశాలపైన ఆయన ఫోటోలు తీయడం జరిగింది. శ్రీకృష్ణ గారు అక్కడ ఫోటోలు తీయడం అనేది, ఇప్పుడు మనం మంచి జరిగితే మనం మంచి కోసం తీస్తేనే ఫోటోలు కాదు, చెడును కూడా చూపించేదే మీడియా. మంచి చెడు అన్నిటినీ కూడా చూపించేదే మీడియా. అలాంటి మీడియా పైన దాడులు చేయటం, విశిష్టరహితంగా అతన్ని చావు బతుకుల్లో ఉన్నాడని మన వాళ్ళు చెప్తున్నారు. అతన్ని ఈ విధంగా కొట్టమనేది ఎంతవరకు సంబంధించిన రేపొద్దున అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ అధికారం ఇవాళ ఉంటది, ఇంకొక అధికారత్వం ఇంకొక మారుతుంటది. మన తెలంగాణలో చూసినట్టయితే మొన్నటిదాకా ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అలానే ఎక్కడ కూడా గవర్నమెంట్లు అనేవి శాశ్వతం కాదు. ఏదైనా ప్రశ్నించేవారి గొంతు నొక్కడం చూడటం అనేది ఇది చాలా దుర్మార్గం. ప్రశ్నించే వాళ్ళు మీరు ఎంత బంతిని కింద కొడితే అంత లెగుస్తూనే ఉంటారు. ఏదైనా మీడియా పైన దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ రైతుల పల్నాడు జిల్లా సమితి నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. నూజెండ్ల మండలం లింగముక్కపల్లి గ్రామం నూతన సర్పంచ్గా ఎన్నికైన ఉప్పు లక్ష్మి గోవిందరాజులు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరై గోవిందరాజులచే ప్రమాణ స్వీకారం చేయించారు. వినుకొండ పట్టణం మక్కెన కార్యాలయం నందు వినుకొండ నియోజకవర్గ కాపు సంఘం నాయకులు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి వినుకొండ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మక్కెన గారికి తోడుగా నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం మక్కెనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని, బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మండల కేంద్రమైన ఈపూరులోని ICDS ప్రాజెక్టు ఆవరణలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ANM అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమంలో ICDS ప్రాజెక్టు అధికారిని బి అరుణ అన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం, గర్భం దాల్చడం వలన ఆడపిల్లలు శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, మాతృ శిశు మరణాలు జరుగుతున్నాయని, అటువంటివి జరగకుండా తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండడానికి అందరూ కృషి చేయాలని ఆమె అన్నారు. లింగ నిర్ధారణ చట్ట ప్రకారం నేరమని, దాన్ని అతిక్రమిస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని వైద్యాధికారిని నాగేంద్రబాబు అన్నారు. వినుకొండ శ్రీనివాస్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పూజలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా స్వామివారికి తెల్లవారుజాము నుండే 1,00,000 తులసి ఆకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న ఈ పూజా కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడిని, ఆలయ కమిటీ అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావులతో పాటు మిగిలిన కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వానంతో వినుకొండ ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం మర్యాదలతో కమిటీ సభ్యులు, శాసనసభ్యులు, కుటుంబ సభ్యులను ఘనంగా పూజలు నిర్వహించారు. నేడు ఆయన జన్మదిన వేడుకలు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. కమిటీ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ SVR న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.